హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ఎందుకు వచ్చేసా తమిళలో చూస్తూ ఉంటారు కదా. చాలామంది టీనేజర్స్ పెళ్ళైన వాళ్ళు మాకు ఫీలింగ్స్ రావడం లేదు ఎందుకు అని చాలా బాధపడుతూ ఉంటారు. ఫీలింగ్స్ ఎందుకు రావట్లేదో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. టీనేజర్స్కి ఫీలింగ్స్ ఎందుకు రావడం లేదంటే చిన్న వయసులోనే వాళ్ళు స్మోకింగ్ డ్రింకింగ్కి అలవాటు పడడం, అంటే ఎవరో తాగడం చూసి స్మోకింగ్ చేయడం చూసి వాళ్ళకు కూడా ఆ కోరిక కలిగి అలా వాళ్ళు దానికి అలవాటు పడడం ద్వారా వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్, అంటే మనకు అందరికీ తెలిసిందే డ్రింకింగ్ స్మోకింగ్ అనేది బ్యాడ్ హ్యాబిట్ అని. ఆ బ్యాడ్ హ్యాబిట్ని మీరు కంటిన్యూ చేయడం ద్వారా మీకు ఫీలింగ్స్ అనేవి అస్సలు రావు. ఫ్యూచర్లో కూడా అస్సలు ఉండకపోవచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మీరు స్మోకింగ్ డ్రింకింగ్కి దూరంగా ఉంటే, అవాయిడ్ చేస్తే మీకు ఏమైనా ఫీలింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అంటూ ఉంటారు, మాకు ఇష్టం లేకుండానే మ్యారేజ్ చేసుకున్నాం, ఏదో తప్పనిసరిగా మ్యారేజ్ చేసుకున్నాం అని చాలామంది అంటూ ఉంటారు. ఇష్టం లేని మ్యారేజ్ చేసుకున్నా సరే ఫీలింగ్స్ అనేవి రావు. ఎందుకంటే మనకి నచ్చిన వ్యక్తిని మనం మ్యారేజ్ చేసుకుంటే కనుక ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నచ్చని వ్యక్తిపై ఫీలింగ్స్ అసలు రావు కదా, అది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి చాలామంది చిన్నప్పటి నుంచి చాలా బద్ధకంగా ఉంటూ ఉంటారు. నలుగురితో అసలు కలవరు, మాట్లాడరు, ఎలాంటి యాక్టివిటీస్లో అస్సలు పాల్గొనరు. అయితే బాయ్స్ చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా చురుగ్గా గేమ్స్ అనేవి ఆడుతూ ఉంటే వయసు వచ్చాక మీకు తెలియకుండానే మీలో కొన్ని ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి బాయ్స్ చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలండి. అలా ఉంటే కనుక మీకు ఫీలింగ్స్ అనేవి కంపల్సరీగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అంటే టీనేజర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా ఏమైనా ఒక మాట అన్నా సరే చాలా డిప్రెషన్కి, ఓవర్ థింక్, స్ట్రెస్ తీసేసుకుంటూ ఉంటారు. నేనేం చేయకపోయినా నన్ను ఎందుకు ఇలా అన్నారు అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. అలా చేయడం ద్వారా కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేవి చేరుకొని మీకు ఫీలింగ్స్ అనేవి రాకుండా చేస్తూ ఉంటాయండి. కాబట్టి మీరు ఎవరైనా ఏమైనా ఒక మాట అన్నా సరే అలా దులుపుకొని, అంతేకాని అది మీ మనసులో ఉంచుకొని డిప్రెషన్కి, ఓవర్ థింకింగ్ అనేవి అస్సలు చేసుకోవద్దు. అలా అస్సలు ఉండకండి. అలా ఉంటే కనుక మీరు ఫీలింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఎవరేమైనా అన్నా సరే కాస్త లైట్ తీసుకొని వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అంటే ఎవరైనా నలుగురు ఒక ఫిజికల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు చాలామంది అంటూ ఉంటారు, కొంతమంది ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు, ఛీ అని చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళు కాస్త అంటే మీకు అలా మాట్లాడడం ద్వారా కూడా మీకు ఫీలింగ్స్ లేవని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేని వాళ్ళకి ఏమైనా మాట్లాడినా, ఏమైనా బూతు మాట్లాడినా సరే వాళ్ళు నెగిటివ్గా తీసేసుకుంటూ ఉంటారు. ఎందుకు మాట్లాడుతున్నారు, వేస్ట్ అనేది అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ అన్ని కరెక్ట్గా ఉన్నా, అన్ని సక్రమంగా ఉన్నా సరే వాళ్ళు ఏమైనా మాట్లాడాలి అంటే, ఏమైనా చెయ్యాలి అన్నా వాళ్ళకి భయం అనేది వస్తూ ఉంటుంది. భయంగా ఏమైనా చేయాలన్నా చాలా భయంతో కూడిన విషయం అని వీళ్ళు చాలా భయంగా ఫీల్ అవుతూ ఉంటారు. అన్ని సక్రమంగా అన్నీ బాగానే ఉంటాయి, ఎంత మంచిగా ఉన్నా సరే వీళ్ళలో ఒక భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎలా చేస్తే ఏమవుతుందో అన్న ఫీల్‌లో వీళ్ళకి ఫీలింగ్స్ అనేవి అంటే నశించిపోతూ ఉంటాయి. ఫీలింగ్స్ అనేవి అస్సలు రావు. భయంతో కూడా కొన్ని ఫీలింగ్స్ అనేవి అస్సలు రావు. సో, ఇలా కనుక మీకు జరుగుతున్నట్లయితే మీరు కంపల్సరీగా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అంటే ఇలాంటి డాక్టర్‌ని, ఫీలింగ్స్ రాకపోవడానికి గల మెడిసిన్స్ వాళ్ళు మీకు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీకు మరీ సివియర్‌గా ఇలా ఉంటే కనుక మీ డాక్టర్‌ని మీరు సంప్రదించండి. ఇలా అంటే మీరు రేపు మ్యారేజ్ అయ్యాక, లేకపోతే ఇప్పుడు మ్యారేజ్ అయినా సరే మీ పార్ట్నర్‌ని మీరు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా. కాబట్టి మీరు మీ ఫీలింగ్స్ రావడానికి అలాంటి డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే మీకు మంచి రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మీకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి డాక్టర్‌ని సంప్రదించండి. ఓకేనా? ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంటే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. మరో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.